క్రైస్తవ జీవితముకై 8 ఆత్మీయ పోషకాలు అనేటటువంటి పాఠంలో భాగంగా మనం రెండవ విషయాన్ని ధ్యానం చేయబోతున్నాం. అది హెబ్రీ పత్రికలోని 8 పోషకాలు ఉన్నాయని మనకు తెలుసు. ఈ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను, దేవుడు వేశ్యాసంగులకు వ్యభిచారులకు తీర్పు తీర్చును అని. ఈ పోషకం పేరే నైతిక జీవితం. మానవుడు సంఘజీవి అనడంలోనే అర్థం ఒకటి ఉంది. అదేంటంటే ఒంటరిగా బ్రతకలేడని. ఒంటరిగా ఆ ఒంటరితనాన్ని శాశ్వతంగా ఎవరు పరిష్కరించగలరు, ఏ బంధం పరిష్కరించగలదు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే మనకు తెలియాల్సినటువంటి సత్యం ఒకటే. మన జీవితంలోనికి మొట్టమొదటిగా కనెక్ట్ అయ్యేది ఎవరు అని అంటే అమ్మనాన్నలు ఎంతవరకు మన ఒంటరితనాన్ని పోగొట్టగలరంటే దానికి కూడా కొంతవరకు అని చెప్పచ్చు జవాబు. అలాగే తోబుట్టువులు మన జీవితంలోనికి వస్తారు. వాళ్ళు కూడా మన ఒంటరితనాన్ని కొంతకాలం వరకు పోగొట్టగలరు. చిన్న ఉదాహరణ మీరు ఆలోచన చేయగలిగితే, తమ్ముడు సైమన్ ఉన్నాడు. ఎన్నేళ్ళ వరకు ఉన్న తమ్ముడు నీతో పాటు చెల్లికి ఏ వయసులో పెళ్లి చేసావు? 26 ఏళ్ల వరకు చెల్లి తమ్ముడితో పాటు అన్ని విషయాల్లో ఆమె చెల్లిగా, ఆ చెల్లికి మంచి సంరక్షకుడిగా తమ్ముడు 26 ఏళ్ల వరకు ఉంది. ఇప్పుడు చెల్లి దూరమైంది తమ్ముడికి. ఎందుకు దూరమైంది? పెళ్ళయింది. అన్నా చెల్లెల బంధం కూడా శాశ్వత కాలం, బ్రతికున్నంత కాలం కలిసి ఉండలేదు. ఒకే కడుపున పుట్టిన వాళ్ళైనా, ఒకే స్తన్యమును కుడిచిన వాళ్ళైనా, ఒకే వంశపు వారైనా, ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టిన వాళ్ళైనా వాళ్ళు కలిసి ఉండలేరు. అయితే అన్ని బంధాలతో కంపేర్ చేసినప్పుడు, పోల్చినప్పుడు ఎక్కువ కాలం మనం ఎవరితో కలిసి ఉండగలము అని అంటే, అందరికంటే ఎక్కువ బంధం ఎవరితో కలిగి ఉండగలం అంటే అది ఖచ్చితంగా ఓ పురుషుడు ఒక స్త్రీతో, ఓ స్త్రీ ఓ పురుషునితో. వాళ్ళకే పేరు ఏమని పెట్టాడంటే భార్యాభర్తలు అన్నాడు. భార్యాభర్తలు ఎంతవరకు ఉండాలి అని అంటే దేవుడు అంటాడు, వాళ్ళిద్దరిని పోల్చినటువంటి రీతి నేను మీతో చాలాసార్లు పంచుకున్నాను. ప్రపంచంలో భార్యాభర్తల్ని పోల్చుకున్నటువంటి రీతిని మీరు గమనించగలిగితే వాళ్ళు చిలక గోరింకల్లాగా ఉన్నారంటారు. ఈ పోలికే తప్పు. ఎందుకనంటే చిలక మరో చిలకతో, మగ చిలక మరో ఆడ చిలకతోనే జతగడుతుంది. విచ్చలవిడితనం వాటికి అస్సలు ఎరగదు. మనతో పోల్చుకున్నప్పుడు, మన లైంగిక సంబంధాలతో పోల్చినప్పుడు జంతువులు చాలా బెటర్. ఎట్లా బెటరు అని అంటారేమో, ఏ రోజైనా ఓ చిన్న పిల్ల మీద, అంటే జంతువు పిల్ల మీద, పక్షి పిల్ల మీద ఓ పెద్ద పక్షి వచ్చి బలాత్కారం చేసినట్టు చూసాం మనం ఎప్పుడైనా చూసారా? చిన్న పెద్ద మీదకి ఓ పెద్ద మగదొచ్చి మీదబడి బలాత్కారం చేసేట్టు పొరపాటుకు చూడం మనం. కానీ ఈ పని ఎవరు చేస్తారు? మనుషులు చేస్తారు. ఏమండి? ఇట్లా పోల్చినప్పుడు చాలా మంచి లక్షణాలు వాటిలో ఉన్నాయి మనతో పోల్చినప్పుడు. సరే, ఏది ఏమైనా చిలకతో కాపురం చేస్తుంది, గోరింకతోనే కాపురం చేస్తుంది. అదొక జాతి. వాటి జాతి ప్రకారమే అవి కలిసి ఉంటాయి. ఇంకొకరు ఏమంటారంటే, మగపిల్లోడు నల్లగా ఉండి ఆడపిల్ల తెల్లగా ఉంటే, అంటే పెళ్లి చేసుకొని పోయే అమ్మాయి బాగా ఎర్రగా బుర్రగా ఉండి మగపిల్లోడు బాగా కర్రీగా ఉన్నాడు అనుకోండి, ఆ పోలికని ఏమని పోలుస్తారు? దొండపండుకు కాకి ముక్కుకు దొండపండట. అంటే ఇంతకు కాకి ముక్కు అంటే ఎవడనమాట? మగపిల్లాడు. దొండపండు ఎవరు? ఆడపిల్ల. ఎక్కడైనా కాకి ముక్కు దొండపండుకు పెళ్లి జరుగుతుందా? ఈ విచిత్రాలన్నీ మనమే చేస్తామండి.
ఎండా వాన కలిసి వచ్చాయి అనుకోండి, అది కొంచెం విపరీతానికి కారణం. వాతావరణం బాగోలేదురా బాబు, చెడగొట్టారా మీరు అని చెప్పడానికి దేవుడు సూచనగా ఇచ్చేది అది. కానీ దాని విధంగా వస్తే ఏమంటాం మనం? కుక్కకు నక్కకు పెళ్ళి అయిందట. ఎవడు చేశాడో, ఏ పెద్ద మనిషి చూశాడో ఆ సంబంధం? కుక్కకు నక్కకు పెళ్ళి అయిందట. ఇలా పోలిక పోలుస్తారు. దేవుడు ఏం చెప్పాడంటే, పురుషుల్ని స్త్రీని ఇద్దరిని కలిపినప్పుడు వారిరువురు ఏక శరీరం అన్నాడు. అంటే వాళ్ళ మధ్య ఐక్యత ఎట్లా ఉండాలంటే, శరీరంలో ఎట్లయితే అవయవాలు ఐకమత్యంగా ఉంటాయో అట్లా ఉండాలి అని దేవుడు పోలిక పోల్చడం జరిగింది. ఈరోజు నైతిక జీవితం పతనమవ్వడాన్ని బట్టే సాధ్యమైనంత వరకు మనిషిలో వికాసం లోపించింది. వైవాహిక జీవితములోని మాధుర్యము, విలువ బైబిల్ను ఎరిగిన వారికి తెలిసినంతగా ప్రపంచంలో ఎవరికి తెలియదు ప్రియులారా. అందుకే పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకే చాలామందికి వైరాగ్యం వస్తుంది. దేవుని పిల్లలకు అసలు ఆ వైరాగ్యమే రాకూడదు. ఆ వైరాగ్యం రాకూడదు దేవుని పిల్లల్లో. ఎందుకనంటే మనము నిబంధన జనులం. నిబంధన కలిగిన వాళ్ళకి 100% మిగిలినటువంటి ప్రజలకు భిన్నమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి, శ్రేష్టమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఈ లక్షణాలు మనం ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మీరు లోకము నుండి వేరై రక్షణ పొందండి అన్నారు. లోకంలో పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, పెళ్ళయ్యేంత వరకు పెళ్ళి 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 అని పెద్దోళ్ళకి కనబడినోళ్ళకి అందరికీ మా అమ్మ మా నాన్నలు నాకు పెళ్ళి చేయట్లేదు, నాకు వయసు ఎక్కువైపోయింది, నా కష్టాలు నాకు ఎక్కువైపోతున్నాయి, నా బాధలు నాకు ఎక్కువైపోతున్నాయి అని ఎన్నెన్నో చెప్తారు. కనబడిన వాళ్ళకి అందరికీ చెప్పేస్తారు. మీరన్నా చెప్పండి మా అమ్మ నాన్నలకని. తీరమార పెళ్ళయిన తర్వాత ఓ పశ్చాత్తాపానికి వస్తారు. ఏమని? నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక పొరపాటు పెళ్లి చేసుకోవటం. ఎన్నోసార్లు మనలో కూడా ప్రతి ఒక్కరికి కనీసం ఒకసారన్నా అనిపించి ఉంటుంది. ఏమనంటే, పెళ్ళి చేసుకోకపోతే బాగుందని. అది వివాహపు మాధుర్యము ఎరుగక మనము చెబుతున్న మాట అది. ఎందుకనంటే దేవుడు మనిషి జీవితంలోనికి దేనిని ఆలోచించినా, దేనిని అనుమతించినా, దేనిని ఆజ్ఞాపించినా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఆఖరిగా దానివల్ల మనకు మేలుంది అని. అటు పాత నిబంధనలో సొలొమోను గారి ద్వారాను, ఇటు క్రొత్త నిబంధనలో యేసు ప్రభువుల వారి ద్వారాను వివాహమైన వాళ్ళు దేనిలోనికి వచ్చినట్టు చెప్తాడో తెలుసా? ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనం చూద్దాం పిల్లరా. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనంలో, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము నొందినవాడు. ఒక అమ్మాయికి అబ్బాయి దొరకటం, ఓ అబ్బాయికి అమ్మాయి దొరకటం అంటే పెళ్ళవటం అనేది ఏమని చెప్పాడు దేవుడు? అనుగ్రహం అన్నాడు. అన్నాడా? అనుగ్రహం. అనుగ్రహాన్ని చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడికి కోపం వచ్చి పెళ్ళి అనే వ్యవస్థను పెట్టాడట మనుషుల మధ్య. అంటే మీరు ఈక్కోలేక పీక్కోలేక సావండరా అని చెప్తూ పెళ్ళిని పెట్టాడు అనుకుంటారు చాలామంది. కాదు, అది అనుగ్రహం అట. అంటే అనుగ్రహాన్ని దేవుడి ఆగ్రహం అనుకుంటే ఎలాగా? దేవుడికి కోపం వచ్చి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నా నరం చక్కగా అవ్వాలని ఏం చేశాడట? ఏరికోరి ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేశాడు అంటారు ఒకడు. ఏరికోరి వీడినిచ్చి నాకు తగలబెట్టాడు అంటుంది అమ్మాయి. ఇదంతా రాంగ్. గుర్తుపెట్టుకోండి, పోషకం ఇది. పోషకము ఎప్పుడు మనకు హాని చెయ్యదు, చేయకూడదు. ఒక పురుషుడికి పెళ్ళవటం, ఒక స్త్రీకి పెళ్ళవటం, వివాహ జీవితంలోనికి ఒక బాధ్యతలోనికి రావటం పోషకమే తప్ప అది మనకు హాని చేసేది కాదు. ఎక్కడైనా ఒకవేళ ఆ విధంగా అనుకుంటామంటే మన తప్పిదం తప్ప
దేవుడి తప్పిదం కాదు ప్రియులారా. ఇప్పటికే చాలామంది పిల్లలు, నీకు తెలుసో తెలీదో, మననే దేవుడి అనుగ్రహానికి దగ్గర అయ్యాడు తమ్ముడు రత్నపాల్ అంకుల్. మీకు తెలుసు కదా, గుంటూరు రత్నపాల్ అంకుల్ కొడుకు పెళ్ళి మొన్న ఎంగేజ్మెంట్ మొన్న అయింది. వాడికి 32 ఏళ్ళు వస్తున్నాయి వయసు. చూడ్డానికి పిల్లడు ఎట్లా ఉంటాడండి, అంత బాగుంటాడు బిడ్డ. మంచి లక్షణాలు, బాధ్యత కలిగిన వాడు, వాక్యం చెప్తాడు, అన్ని విషయాల్లో బాగా నలుగుతాడు సేవలో. పెళ్ళి ఎందుకు చేసుకోవట్లేదురా అని 4 సంవత్సరాల పైనుంచి మేము అడగడం మొదలు పెడితే, మహానుభావ మిమ్మల్ని అందరూ చూస్తున్నాం కదా, మిమ్మల్ని అందరినీ చూస్తూ కూడా పెళ్ళి ఎట్లా చేసుకోమంటావు అని భయపడ్డాడు. అంటే ఒకవైపు మనము చెడిపోయి ఏం చేస్తున్నాం, ఏదో లోకంలో సామెత ఉంది, తా జడ్డ గోతి వనమెల్లా చెరిచిందట. అట్లాగా పెళ్ళైన వాళ్ళని పెళ్లిగాని వాళ్ళు చూస్తే భయపడిపోతున్నారు, బెంబేలెత్తిపోతున్నారు. ఓ నాయన, ఇంత గొడవ ఉంటుందా, ఇంత పరిస్థితి ఉంటుందా, ఇన్ని సమస్యలు ఉంటాయా, అయితే వద్దు, పెళ్ళే చేసుకోకూడదు. ఇదే ఆలోచన ఒకనాడు శిష్యులు కూడా అనుకున్నారు. పెళ్ళైన వాళ్ళు ఏమన్నా చెప్పండి, భార్యాభర్తలకు ఉన్నటువంటి సంబంధం ఇలాంటిదైతే పెళ్ళి చేసుకోకపోవడమే మేలు అన్నారు వాళ్ళు. ఈ జుట్లు పట్టుకోవటం, ఈ కోర్టుల చుట్టూ తిరగటం, ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, పంచాయతీలు పెట్టుకోవటం చిత్రం. ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు అనుకుంటే కుదరదు, మరుసటి రోజు ఎవడికో ఒకడికి ముసలం వచ్చేస్తుంది. ఇట్లు భార్య కన్నా వచ్చేస్తుంది, అటు భర్త కన్నా వచ్చేస్తుంది. ఈ ముసలం కాస్త అటువైపు వెళ్ళిపోయి ఎటువైపు వెళ్ళిపోద్దో తెలియదు. ఏ రోజైనా మీరు చూడండి, ఈ తప్పిదాలకు కారణాలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పోషకం మనలోనికి శోషణము కాలేదు. అంటే ఆ ఆత్మీయ పోషకం దేవుడు ఏర్పాటు చేశాడు చూసారా, వైవాహిక బంధం రా బాబు, ఇది గొప్పది. నేనే మిమ్మల్ని ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమి నుండి నుంచి దాన్ని లోపరుచుకోనరా అంటే, భూమినే లోపరుచుకోనంటే బంధాన్నే లోపరుచుకోలేకపోతున్నాం. ఎన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయండి జీవితంలో. అందుకే ప్రపంచంలో ఎట్లాంటోడైనా, ఎంతటోడైనా సరే, ప్రపంచ విజేత అయినటువంటి వాళ్ళని మనం వింటూ ఉన్నాం, జగజ్జేతల జీవితాలని చెప్తున్నటువంటి వాళ్ళ జీవితాలు చూస్తున్నాం. కానీ హౌ ఈజ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడగండి, ఒక్క చిరునవ్వు నవ్వుతా, అంతా లోపల ఉన్నదంతా దాచుకొని చిరునవ్వు నవ్వి బాగానే ఉంది అని చెప్తారు. ఇంకొంచెం దగ్గరగా అయ్యారనుకోండి, అప్పుడు విప్పుతారు చెట్ట, బ్రతుకు జటక బండి, సంసారం ఒక సదరంగం. ఆ సమస్యలని అక్కడ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు చూస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారండి, ఏమనాలో అర్థం కాదు. ఏమండి, దీని అంటే కారణం పోషకం విలువ అర్థం కాక. రైట్, ఇప్పుడు మనం సామెతలో చూసాం కదా, పాత నిబంధనలో. క్రొత్త నిబంధనకు వద్దాం. యేసుప్రభు మాట్లాడితే ఏమంటున్నాడు చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 11వ వచనం. అందుకు ఆయన అంటున్న మాట ఏంటి చూడండి, అనుగ్రహము నొందిన వారు తప్ప మరెవరు ఈ మాటల్ని, ఇంతకు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏ మాటలవి, ఎవరికి సంబంధించిన మాటలు? పైన వచనాల్లో చూస్తే ఆ భార్యాభర్తల గురించి, వారి సంబంధాల గురించి, ఎప్పుడు పరిత్యాగ పత్రిక ఇవ్వాలి, వీటన్నిటి గురించి మాట్లాడుతూ చెప్పినటువంటి మాట. ఇన్ని చెప్తూ ఏమన్నాడంటే, నాయన ఈ పోషకం ఎవడికి అర్థమవుద్దంటే, విలువ ఎవరికి తెలుస్తుందంటే అనుగ్రహమునందునోడికి అర్థమవుతుంది అని అన్నాడు. అటు సామెతల్లో చూసినా, ఇటు యేసుప్రభు మాటల్లో చూసినా, పెళ్ళి దేవుడు నాకు ఇచ్చిన అనుగ్రహం అని ఒక్కసారన్నా మన మనసుకు అనిపించిందా? అలా అనిపించకపోగా గొడవ వచ్చిన ప్రతిసారి, మొన్న ఒకసారి మా పెద్దమ్మ కొడుకు చనిపోయాడు, ఉరి వేసుకొని చనిపోయాడు. నేనే వెళ్ళి అడిగాను, ఏమనంటే, ఇంతకు ఈ సంబంధం ఎవరు తీసుకొచ్చారండి, ఇంతకు తీసుకొచ్చింది ఉద్దేశం ఎందుకు? ఆయన ఊరేసుకొని చచ్చిపోతాడని అనుకొని తీసుకొచ్చారు వాళ్ళు. అందుకే మీరు చూడండి, ఏదైనా పెద్ద గొడవ వచ్చేసింది అనుకోండి ఇంట్లో భార్యాభర్తల మధ్య, ఎక్కడో సంబంధం చేసినోడు ఉంటాడు, వాడిని బయట తీసుకొస్తాడు. నాకు అందుకే సంబంధాలు చూడాలంటే చాలా భయం. ఇప్పటికి 2 పెళ్ళిళ్ళు చేశాను నేను సంబంధాలు చూసి. ఒకటి సాగర్ పెళ్ళి, 2 ప్రేమానందం పెళ్ళి. దేవుని కృప వల్ల వాళ్ళు అంతా బాగానే ఉన్నారు ఇప్పుడు. ఒకవేళ నాకు తెలియకుండా నన్ను ఎన్నిసార్లు అనుకున్నారో తెలియదు వాళ్ళు.
అందుకే ఒకసారి సేవకుడు అన్నాడట, ఈరోజు ఒక విషాదకరమైన రోజు, మనకు పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయారు తెలుసా నీకనంటే ఆమె అన్నదట తాపిగా, చేసిన పాపం ఊరికే పోద్దని. అంటే పెళ్లి చేయడం పాపమా? దేవుడు అనుగ్రహంరా బాబు అని మాట్లాడుతూ ఉంటే ఈరోజు మన పరిస్థితి ఎందుకు అట్లా తయారైందంటే ఘోరం. మీకు విషయం చెప్పాలి, దైవజనులలో సైతం ఈ వైవాహిక బంధాల గురించి, భార్య అంటే ఏంటి, భర్త అంటే ఏంటి అనే దాని గురించి కూడా అవగాహన లేదు. లేనిపోని మాటలు పేలేస్తున్నారు. ఒక ఆయన స్టీవెన్ అని ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. ఏమండి, స్టీవెన్ అనేటటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన వివాహం మెసేజ్ మాట్లాడితేనండి నీకు జబర్దస్త్ కామెడీ ఎక్కడ పోవాలో, ప్రతి క్షణానికి నవ్వుతావు అక్కడ. అంటే అక్కడ దేవుడికి సంబంధించినటువంటి ఆ సీరియస్నెస్సో లేకపోతే దేవుడి పరిస్థితి ఏంటి అనే సంకల్పం, ఆయన ఆలోచన ఏంటి, ఆయన ఏమనుకొని ఈ వ్యవస్థను ప్రారంభించాడు, ఇది ఎట్టుపోతోంది అన్నటువంటి విషయమే, ఆ సీరియస్నెస్సే అర్థం కాక ఆయన పిలిపించి అందరినీ, వచ్చిన వాళ్ళందరినీ నవ్వించాలనుకొని ఒకడు అనుకొని తెప్పించాడు. 18 నిమిషాల్లోపి 28 సార్లు నవ్వేటట్టు చేశాడు ఆయన. ఏమి విన్నారా మీరు అని అంటే, ఈ జోకు చెప్పాడు, ఆ జోకు చెప్పాడు. ఏమండి, ఇదా జరిగించాల్సింది. మరికొందరు దైవజనులు ఏం మాట్లాడారంటే, ఏమండి మీకు తెలిసి చెప్పండి, బైబిల్ గ్రంథంలో భార్యను ఏ విధంగా దేవుడు పోల్చాడు? కొన్ని పోలికలు చెప్పండి. భార్యను పోలిక అండి, పోలిక. రైట్, ఎవరో చెప్పారు మంచి మాట. ముత్యము కంటే శ్రేష్ఠలు అన్నాడు. ఇంకా అంటే కొన్ని పోలికలు అన్నప్పుడు ముత్యంతో పోలిక అట్లా. ఓకే, దానంతో పోల్చడం జరిగింది, అదొక పోలిక. ఇంకా అమ్మా, మేలుతో పోల్చడం జరిగింది. ఇంకా భార్యలు ఎన్నేళ్ళైంది? మీరందరూ భర్తలు ఎన్నేళ్ళైంది? ఇప్పుడు దాకా 3 చెప్పారు. సహకారి పోలిక. ఇంకా మనం ఆలోచన చేస్తే, నీ కౌగిట నీ భార్య ఫలించు, ఇట్లా క్లూలు ఇవ్వాలన్నమాట మీకు, ఫలించు ద్రాక్షావల్లితో పోల్చడం జరిగింది. ఇంకా ఏమని పోల్చబడింది? ఈ పోలికలన్నీ మీకు తెలియాలంటే ముందు ఒక దైవజనుడు ఏం చెప్పాడో నిండు వేదిక మీద అని ఆలోచన చేస్తే, ఎదుటివాడి భార్యను నువ్వు ఆశిస్తున్నావంటే దేనితో సమానమో తెలుసా అని మాట్లాడుతూ, ఆయన తిన్నటువంటి ఎంగిలి విస్తరిని వేరేవాడికి ఇచ్చి తిను అని ఇచ్చాడు. నేనెందుకు తింటాను అన్నాడు ఈయన. అంటే భార్యను దేంతో పోల్చడం జరిగింది ఆ దైవజనుడు? ఎంగిలి విస్తరిత. ఇది కరెక్టేనా పోలిక? అంటే భార్య ఎంగిలి విస్తరాక భార్యను దేవుడు బైబిల్ గ్రంథంలో పోల్చిన పోలికలు సరిపోలేదా? నిజంగా ఇదే అందరికి బాగా అర్థమయ్యేటైతే దేవుడు చెప్పడేటే. దేవుడు ద్రాక్షావల్లి అని చెప్పాడు భార్యని, మీరు చెప్పినట్టు ముత్యమని చెప్పడం జరిగింది, దానమని చెప్పడం జరిగింది, సహకారి అని చెప్పడం జరిగింది. ఇంకా ఆలోచన చేస్తే నాతాను గారి ద్వారా దావీదు గారితో చెప్పేటప్పుడు భార్యను ఏమని చెప్పడం, దేంతో పోల్చడం జరిగింది? 2 పోలికలు కనపడతాయి అక్కడ. ఏమిటా పోలికలు? సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో ఈ పోలిక మనకు కనబడుతుంది. మొదటి 3 వచనాల్లో. అందులో మొదటి పోలిక ఏంటంటే గొర్రెపిల్ల. చూద్దాం, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం ప్రారంభం నుంచి చూద్దాం. కావున యెహోవా నాతాను దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉన్నారు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలు గొడ్లు కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోను. ఇంతకు ఎవరు ఈ చిన్న ఆడు గొర్రె పిల్ల? ఈ దరిద్రుడు ఎవరు? ఐశ్వర్యవంతుడు ఎవరు? నాతాను చెప్తున్న పోలిక, ఐశ్వర్యవంతుడు ఎవరు ఈ పోలికలో? దావీదు గారు. దరిద్రుడు ఎవరు? ఊరియా. ఆయన దగ్గర చిన్న ఆడు గొర్రె పిల్ల ఎవరు?
బత్షెబ గారు వాళ్ళ ఆవిడ అంటే భార్యని ఇంకొక పోలికతో ఏం పోల్చాడు దేవుడు? మరి గొర్రె పిల్లని పోల్చలేకపోయావా? నీకు ఎంగిలి విస్తరాక తప్ప ఏం దొరకలేదా? బ్రష్ చేసుకున్నావు, నువ్వు బ్రష్ చేసుకున్నావు, బ్రష్ తప్ప ఇంకోటి లేదా? దేవుడు కలగజేసిన సృష్టిలో ఆడ కూతురి జన్మ అందరికంటే చివరైందే తప్ప చేతగాంది తీసిపోయేది కాదు ప్రియులరా. దేవుడు చేశాడు శ్రేష్టంగా అంటే ఆయన పోషించిన పోలికలు పక్కన పెట్టేసి మనం ఎక్కడెక్కడికి పోతున్నాం ఆలోచన చేయండి. చిన్న ఆడుగుర్రె పిల్లని చెప్పి ఇంకా కిందికి వస్తే ఇంకొక మాట కూడా, ఇంకొక పోలిక కూడా పోల్చాడు. ఏమని అంటే 3వ వచనం, అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయిను, వాడు దాన్ని పెంచుకొని చుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి 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 కుమార్తె వలే ఉండెను. ఈ మాట చెబితే చిచి చిచి ఇదేం పోలిక అంటారేమో. కుమార్తె వలే అంటే అర్థం ఏంటి? సంరక్షిస్తాడు కూతుర్ని. ఈ ప్రపంచంలో ఒక నాన్న సంరక్షించినంతగా బిడ్డల్ని ఎవరు సంరక్షించలేరు. నాన్న కూతురిని కానీ కొడుకు కానీ సంరక్షించినంతగా ఎవరు సంరక్షించలేరు. అమ్మ తన దగ్గర ఉన్నంత వరకే చిన్నప్పుడు సంరక్షించగలదు, కానీ ఏ టైం వరకైనా సరే సంరక్షించగలిగిన వాడు నాన్న. కూతురుతో పోల్చిన పోలిక ఉంది. ఎందుకనంటే ఆయన చేతి ముద్దలు తింటూ ఉందట. కూతురికి కొడుకులు కదా నాన్న పెట్టేది. అలా తన చేతి ముద్దలు తింటూ తన కోగిట పండుకొనుచు కుమార్తెలాగా ఉన్నన్న పోలిక కనబడింది ఇక్కడ. ఇంకా సొలొమోను గారి ద్వారా దేవుడు పోల్చుతూ చెప్పినటువంటి మాట మనం చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం నుంచి చూద్దాం. 15వ వచనం నుండి, నీ సొంత కొండలో పానము చేయము. ఎవరి కొండ? ఎవరంటున్నారు కొండ? సొంత కొండ. సొంత సొంత అనగానే గుర్తు రావాల్సింది ఏంటంటే భార్యాభర్తల విషయాల్లో తప్ప దేవుడు సొంతం కింద ఎవరిని చెప్పలేదు. అందుకే మీకు చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు. ఈ ప్రపంచంలో ఏ ఆడకూతుర్ని చూసి అమ్మా మీరు మా అమ్మలా ఉన్నారు అని అంటే బాధపడదా? కోప్పడుతుందా? మీరు మా చెల్లిలా ఉన్నారంటే, మీరు మా అక్కలా ఉన్నారంటే, మీరు మా వదినలా ఉన్నారంటే, మీరు మా మరదల్లా ఉన్నారంటే, మీరు మా చిన్నమ్మలా ఉన్నారు, మీరు మా అత్తలా ఉన్నారు, ఏనైనా చెప్పండి, ఇబ్బంది లేదు. కానీ ఎవడైనా వచ్చి నువ్వు నా భార్యలా ఉన్నావు అన్నాడు అనుకోండి, సచ్చినోడా నీకు వేరే పోలిక దొరకలేదురా అంటది. ఎవరినైనా చూసి అచ్చు మీరు మా వారిలాగే ఉన్నారు అని అంటే ఏమన్నా బాగుంటుందా? పోనీ అలాగ అన్నా కూడా పర్లేదేమో, కానీ కొంచెం అన్నా ఉండొచ్చు. ఎందుకంటే మనిషిని పోలిన మనుషులు అంటారు కదా, పొరపాటున సైడ్కు చూస్తే అలాగే ఉంది ఇలాగే ఉన్నాడు అని అనుకోవచ్చు, తప్పులేదు. కానీ యావండి అని ఎవరైనా పిలిచారనుకోండి, మొగుడిని తప్ప ఏవో అని భార్యను కాకుండా వేరే వాళ్ళు పిలిచారనుకోండి, ఊరుకుంటారు వాళ్ళు. అంటే సొంతం అన్నటువంటిది బంధం ఎవరికైనా ఉందంటే అది కేవలము భార్యాభర్తలకు సంబంధించిందే. ఎవరి భార్య వాడికి సొంతం, ఎవరి భర్త ఆమెకే సొంతం. కిందికి వస్తే దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ సొంత కొండలోని నీళ్ళు పానము చేయము, నీ సొంత బావిలో ఉబికు జలము త్రాగము. అంటే కొండతోనూ బావితోనూ. ఇంకా 16వ వచనంలో నీ ఊటలు బయటికి చెదరిపోదగునా. ఎన్ని పోలికలు పోల్చాడండి దేవుడు? కొండ అన్నాడు, బావి అన్నాడు, ఊట అన్నాడు భార్యని. ఇన్ని పక్కన పెట్టేసి ఎంగిలి ఇస్త్ర దగ్గరికి పోతే ఇంకా కింది చూద్దాం 18, నీ ఊట దీవెననందును నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషము ఇంచుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. లేడి దుప్పి, ఇన్ని పోలికలు పోలుస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈ బంధాలను మనం ప్రక్కన పెట్టేసుకుంటే ఈరోజు ప్రపంచంలో నైతిక జీవితం పతనమైపోయింది. ప్రతి మనిషికి, ప్రతి స్త్రీకి భర్తతో సంతృప్తి చెందట్లేదు. చాలామంది స్త్రీలు, చాలామంది పురుషులు భార్యతో సంతృప్తి చెందట్లేదు. ఏమండి, యవ్వన స్త్రీలను అక్క చెల్లెలుగా భావించండి అని అంటే భార్యను తప్ప మిగతా వాళ్ళు అక్క చెల్లెలుగా భావిస్తారా?
ఓ పురుషుడు అన్నాడు, అక్క చెల్లెళ్ళే కానీ నాకు కాదు నీకు అన్నాడట వాళ్ళ ఆవిడతో. వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళే కానీ నాకు కాదు నీకు అన్నాడు. ఇట్టటోళ్ళు లోకంలో దాకుపించారు పరిస్థితులు మీరు చూడగలిగితే ప్రియులారా. అందుకే ఇక్కడ మీరు గమనించగలిగితే భూమి మీద బ్రతికినంతకాలం ఎవడి విచ్చలు విడితో వాడు బతకొచ్చేమో కానీ దేవుడు వేశ్యాసంగులను వ్యభిచారులను ఎక్కడ నిలబెడతాడట? తీర్పులోనికి తీసుకుని వస్తాడు. అనుగ్రహాన్ని తీర్పుగా మార్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ పోషకాన్ని సరైనటువంటి రీతిలో వాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలామంది ఉన్నారు. నేను పెళ్లి చేసుకొని బాగుపడ్డాను అన్నవాళ్ళు ఎంతమంది? నాకు పెళ్ళయి మంచి పని అయింది, చాలా మంచి పని జరిగింది అన్నటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఎంతమంది? ఆలోచించగలిగితే ప్రియులారా అలా మలుచుకోగలగాలి, మనం మార్చుకోగలగాలి అలాగా. లేకపోతే సాధ్యమైనంత వరకు అంటే ఎక్కడో 99% వరకు గుర్తుపెట్టుకోండి, భార్య భర్తను రక్షించుకోవాలి, భర్త భార్యను రక్షించుకోవాలి. ఇక 1% రేర్ కేసులు ఉన్నాయి. అవి అట్లాంటి కేసులో చెప్తాను వినండి. ఇప్పుడు లోతు గారు వాళ్ళ భార్యను సంపాదించుకోలేకపోయాడు, తప్పెవరిది? లోతు గారిదా? కానే కాదు. అట్లాగే యోబు గారి భార్య అడ్డం తిరిగింది, తప్పెవరిది? యోబు గారిదా? అంటే ఇట్లాంటి కేసులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆలోచన చేద్దాం. అబిగైలు ఉంది మనకు. అబిగైలు ఎలాంటిది అని చెప్పబడింది బైబిల్ గ్రంథంలో? ఆమె రూపవతి, గుణవతి, జ్ఞానవంతురాలని చెప్పబడింది. ఇప్పుడు ఇంత రూపవతిగా ఇంత జ్ఞానవంతురాలుగా ఉన్నటువంటి ఆవిడికి భర్త ఎట్టటోడు? మొరటోడు. ఇప్పుడు ఈ మొరటోడుగా ఉన్నందుకు తప్పు అబిగైల్దా? ఇవి వెరీ రేరెస్ట్ కేసులు ప్రియులారా. ఈ రేరెస్ట్ కేసుల్లో ఎవరైనా మీలో ఉంటే వాళ్ళు న్యూనతా భావంలోకి ఎవరు వెళ్ళకండి. ఎన్ని చెప్పినా మా ఆవిడ మారట్లేదంటే అప్పుడు ఏమనుకోవాలి? ఈమె లోతు గారి భార్య, ఈమె యోబు గారి భార్య అనుకోవాలి. ఎన్ని చెప్పినా మా ఆయన మారట్లేదు అనుకుంటే అప్పుడేమనుకోవాలి? ఈయన నాబాలు అనే పరిస్థితి ఉండాలి. ఒకవేళ ఆ మంచి లక్షణాలు లేకపోయినా మీరు టిక్కేసుకుంటే మాత్రం ఎవరు ఏం చేయలేరు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా దయచేసి గమనించండి, ఈ నైతిక జీవితం విషయంలో 100% ప్రతి వ్యక్తికి చాలా ప్రమాదం పొంచి ఉంది ప్రియులారా. మనిషికండి, నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నానండి ఇంకా మంచి విషయం. యోబు గ్రంథంలో యోబు గారు ఒక మాట చెప్తున్నాడండి. అసలు ఈ మాట ఎందుకన్నాడో అనేటువంటి విషయం మనం ప్రాముఖ్యంగా గమనించాలి. ఏమని అనంటే ఆయన ఏం చేస్తున్నాడటండి? 31వ అధ్యాయం ప్రారంభం నుంచి, యోబు గ్రంథం 31వ అధ్యాయం ప్రారంభం నుంచి, నేను నా కన్నులతో. ఇంతకు ఆయన వయసు ఎంత అండి? అప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారండి? 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు పెద్దోళ్ళు అయ్యారా? 10 మంది పిల్లలు పెద్దోళ్ళు అయి ఉంటే ఆయన ఎంత ముసలోడై ఉండాలి? ఈ ముసలాయనకు దేంతో నిబంధన అవసరమైందట? కన్నులతో నిబంధన అవసరమైందట. అంటే అప్పుడు ఆ వయసులో ఉన్నోడికి కూడా అవసరమేనంటారా? ఈరోజు మీరు ముసలోళ్ళని కొందరిని బాగా కాటికి కాలు దాచుకున్న ముసలోళ్ళని అడగండి, తాత పెళ్లి చేసుకుంటావా అని అడగండి. ఏమంటాడు తెలుసా? నాకెందుకమ్మా అనడు ఆయన, నాకెవరిస్తారమ్మా అంటాడు. అంటే అర్థం ఏంటి? ఇస్తే చేసుకుందామని. ఇవ్వరు కాబట్టి చేసుకోలేకున్నాడు ముసలాయన పాపం, లేకపోతే చేసుకునేవాడు. నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను. ఏమని? కన్యకను నేను ఎలాగూ చూచుదును, అలాగూ చేస్తే పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమందున్న సర్వశక్తిని ఏమగును. చూడండి, అంటే ఒక పరాయి కన్యను చూచిన తోడనే ఏమైపోతుందో తెలుసా? పరలోకములో మన కోసం దాచబడినటువంటి స్వాస్థ్యమే కనుమరుగైపోతుందట. అంత ప్రమాదం అది. ఎందుకనంటే ఒక్కసారి తప్పు త్రోవకు ఇటువంటి అలవాటు అయ్యాయి అంటే అది లాగుతుందండి. వ్యసనము చాలా ప్రమాదకరమైంది. అందులో స్త్రీ వ్యసనము పురుషునికి, పురుష వ్యసనము స్త్రీకి మరింత ప్రమాదకరమైంది. ప్రతిసారి ఆ తీపి గుర్తులు గుర్తొస్తూనే ఉంటాయి. అదే బాగుంది, అట్టే పోదాం, అట్టే వెళ్దాం అనేటువంటి ఆలోచనలే వస్తాయి. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు
కోరికలను మనిషిలో పుట్టించింది ఆయనే కనుక, సహజ కోరికలుగా ఏర్పాటు చేశాడు కనుక వాటిని సంతృప్తిపరచుకోవాలి దైవ నియమములో. ఆ నియమములోనే ఇదిగో ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, భార్యలు కాదు. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది, రెండో పెళ్ళి. ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆమెకు మాట ఇచ్చాడట. ఎవరికి? అవతల ఆమెకి, రెండో ఆమెకి నేను చేసుకుంటా నేను అన్నట్టు. ఇప్పుడు మాట ఇచ్చాను, బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు? మాట తప్పద్దు అన్నాడు. ఒరే నాయన, ఏ మాట విషయం చెప్తున్నావు అంటే ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారని అంటే. ఇంకొక మాట ఏంటంటే ఏకపత్ని పురుషుడిగా ఉండాలి అని ఎవరికి చెప్పాడు? దేవుడు సంఘ పెద్దల విషయం చెప్పాడు. నేను సంఘ పెద్దను కాదు, నేను సాధారణ విశ్వాసిని. అధ్యక్షులకు చెప్పాడు ఈ మాట, నేను సాధారణ విశ్వాసిని, నేను కావాల్సిన నా కెపాసిటీని బట్టి ఎంతమంది అని చేసుకోవచ్చు. అందుకే దేవుడు బైబిల్లో ఇట్లా దొంగల ఎవరిని బయటపడనీయకుండా ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? ఆది నుండి దేవుడు ఆదామును ఒక్కడిని చేశాడు, హవ్వమ్మను ఒకదాన్ని చేశాడు. ఆదాము చచ్చేంత వరకు ఏక శరీరం అంటే ఆ బంధం ఎప్పుడు దాకా ఉండాలి? శరీరం నిలిచినంత వరకు ఉండాలి. శరీరం నిలవడం అంటే చచ్చిపోయేంత వరకు ఉండాలి. అంతే తప్ప అన్నం మాడగొట్టిందని, ఏమండి చెప్పిన మాట వినట్లేదని, అమ్మగారింటికి ఫోన్ చేయటం మానట్లేదని, ఇంటికి వచ్చిన అతిథులు సరిగా చూసుకోవట్లేదని, ఈ కారణాలు చెప్పి ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటా. నీ విధంగా ఆ విధంగా అనుకుంటే అందుకే వచ్చాడు చాలామంది యేసుప్రభు దగ్గరికి. ఏమని? ఏ కారణము చేతనైనను భార్యను విడనాడవచ్చా అని అంటే అర్థం ఏంటి? అన్నం చేయటమే చేత కావట్లేదు, బట్టలు ఉతకటమే చేత కావట్లేదు, పక్క వాళ్ళతో మాట్లాడటమే చేత కావట్లేదు, ఇంట్లో ఉన్నవన్నీ చక్కగా చదువుకోవట్లేదు, కాబట్టి ఏమనో వదిలేయచ్చు అన్న సాకు కాదు. ఏక శరీరంలో ఇప్పటికి చిట్టి, మనకు తెలుసుగా, చిట్టి పాలు తెలుసా మీకు? చిన్న చౌకులో ఉన్నాడు. తమ్ముడికి కాలు 3 సార్లు విరిగింది. 3 సార్లు ఇడిగింది కాబట్టి చెప్పో అని వదిలేసాడు కాలుని. ఏంటి హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడి నుంచి అటు పుత్తూరుకి వెళ్ళి అటు తిరిగి ఇటు తిరిగి హాస్పిటల్ బయట చుట్టూ తిరిగి అవన్నీ కదిలించొద్దంటే కదిలించకుండా ఉండి, ఇవి తినంటే ఇవి తిని, అవి తినొద్దంటే తినకుండా ఉండి, ఎందుకు అట్లాగా దానికోసం ఇంత ప్రయాస? అతడే కాదు, ఎవడిపోయినా మనలో ఎవరైనా అంతే పరిస్థితి. వదిలేయం కదా. శరీరాన్ని వదిలేసినట్టే భార్యను వదిలేస్తే, భర్తను వదిలేసినట్టే శరీరాన్ని, చచ్చినట్టే అర్థం. ఈ విషయం కూడా చెప్తున్నాను. ఇది కూడా రేర్ కేసు ఒకటి ఉంది. భార్య భర్తను వదిలేసినా, భర్త భార్యను వదిలేసినా కొన్ని కేసులు ఉన్నాయి. అలా వదిలేసినప్పుడు మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడం మర్చిపోవద్దు. ఇదే చాలామంది చేసిన పెద్ద పొరపాటు. నైతిక జీవితం పతనం అవ్వకుండా ఉండటం కోసం చాలా జాగ్రత్తలు వహించాలి మనం, లేకపోతే దెబ్బతింటాం. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలని. ప్రతి పురుషుడు అంటే అందులో సంఘ పెద్ద మాత్రమేనా అర్థం? పాస్టర్ గారనేనా అర్థం? ఎందుకు ఇలాగా అంటే సాతాను ఎక్కడ తొలిచేస్తాడంటే అక్కడే తొలిచేస్తాడు. మాట దేవుడికి ఇచ్చింది నిలబెట్టుకోవాల్సింది. దేవుడి తరపున దేవుడి కోరినటువంటి రీతిగా దేవుడి ఆజ్ఞ ప్రకారం ఇచ్చిన మాట నెరవేర్చుకోవాల్సింది. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు ఒకసారి, చివరిగా ఈ మాట చెప్పి ముగించేస్తాను. ఏమనంటే, గుణదల కొండకు వచ్చి, మీకు విజయవాడ దగ్గర గుణదల మేరీమాత గుణదల కొండ ఉంది కదా, అక్కడికి వచ్చి తలనీలాలు ఇస్తానని మొక్కున్నాడట. అది ఇవ్వలేదట బ్రదరు. ఇవ్వకపోయేసరికి ఏ వెహికల్ కొనుక్కొని పోతున్నా అది సైడ్కి లాక్కెళ్ళిపోతుందట. బండి సైడ్కి లాక్కెళ్ళిపోతుందట, యాక్సిడెంట్లు అయిపోతున్నాయట, కింద పడుతున్నాయట. ఏంట్రా అని ఆలోచన చేస్తే, గుణదల మాతకి నేను తలనీలా ఇస్తానని చెప్పుకున్నాను, అది చేయలేదు, అందుకే ఇట్లా చేసింది. ఒకటి కాదండి, ఇట్లాంటివి చాలా ఉంటాయి. చాలా పులిగాడి కంటే గిలిగాడు ఎక్కువ అన్నట్టు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఇవన్నీ కూడా మొక్కుబళ్ళు. ఏది రెండో పెళ్లి చేసుకుంటానని మొక్కుబడి, మాట ఇవ్వడం. అసలు ఆ రకంగా ఒక స్త్రీ భార్య ఉండగానే ఇంకొక స్త్రీకి దగ్గర అవ్వటమే తప్పు. ఈవెన్ దైవజనుడు కూడా ఎవరి ఇళ్ళకైనా వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు. లోకం పరిస్థితులు బాగలేవు, అందుకే భార్యను వెంట పెట్టుకుని పోవాలి. అధ్యక్షుడిగా పెద్ద మనిషిగా ఉన్నాడు, ఖచ్చితంగా భార్యను కలిగి ఉండాలి, ఏకపత్ని పురుషుడే ఉండాలని ఎందుకని చెప్పాల్సి వచ్చింది? వయసులో ఉన్న సేవకుడు వచ్చి, అమ్మ వాక్యం చెప్తాం పిల్లలు పంపించండి అంటే వాడు వాక్యం చెప్తాడు, ఇంకేం చేస్తాడు? ఎందుకంటే ముసలాయనకే ఏం అవసరమైందట? కన్నులతో
నిబంధన అవసరమైనప్పుడు ఇది నైతిక జీవితం ప్రియులారా, చాలా జాగ్రత్త పడాలి. ఈ జీవితం విషయంలో అందరికీ ప్రమాదం పొంచి ఉంది. సేవకుడికని కానీ, సంఘ పెద్దలకని కానీ, విశ్వాసులకు, విశ్వాసరాళ్ళకని కానీ అందరికీ ప్రమాదం పొంచి ఉంది. ప్రతిసారి వలలు వేస్తూ ఉంటాడు సాతాను. ఎందుకనంటే ఎవరినో ఒకరితో దగ్గరలో నువ్వు పనిచేసే చోట ఒక స్త్రీ బాగా మాట్లాడుతుంది అనుకోండి, పోలిక పోల్చుకోవటం మనిషికి సహజం అండి. పోలికలతోనే వచ్చింది సమస్య అంతా ప్రపంచంలో. నా భర్త యూనిక్, అద్వితీయుడు, వాడికి ఎవరు సాట్లేడు అని భార్య అనుకుంటే ఇంకా తిరుగులేదు, ఎవరితో కూడా పోల్చుకో. నా భార్య అద్వితీయురాలు, ఎవరితో పోల్చాల్సిన పని లేదనుకుంటే సమస్య ఉండదు. కానీ దెయ్యంగాడు ఊరుకుంటాడా? ఇంటికి వెళ్ళిన తర్వాత రకరకాలైనటువంటి ప్రశ్నలతో నిన్ను విసిగిస్తుంది మీ ఆవిడ. కానీ ఈ అమ్మాయి చూడు, నిన్ను ఎంత బాగా ఆలోచన చేస్తుందో నీ గురించి, నువ్వు తిన్నావా లేదా అని అడుగుతోంది, అన్నీ చూసుకుంటోంది. మంచి బట్టలు సెలక్షన్ బాగలేదే, బట్టల దగ్గర నుంచి మొదలవుద్ది. ఈ బట్టలు ఎవరు తీర్చారు? మా ఆవిడ తీర్చారు. మీ ఆవిడకి టేస్టే లేదండి, రండి ఒకసారి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, షాపింగ్ చేయిస్తాను అని బట్టలు వేసిన తర్వాత అక్కడి నుంచి మొదలైపోతుంది ప్రేమ పుడుతుంది. అప్పుడు నేను తప్పు చేశాను, లవ్ చేసి పెళ్లి చేసుకుంటే సరిపోయింది అన్నీ అప్పుడు అర్థమయ్యేటండి. ఒకడు ఈ ఫైటింగులు లేకుండా ఉండాలంటే డేటింగ్ చేస్తే బాగుందని. ఇవన్నీ దయ్యం ఏం చేస్తూ ఉంటాడంటే మనిషిని అట్లా తొలిపిస్తూ ఉంటాడు. ఇది చాలా ప్రమాదకరమైన లక్షణం. అందుకే ప్రియులారా, సాధ్యమైనంత వరకు భర్తలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎవరితో పోల్చకండి భార్యని. ప్లీజ్ పొరపాటు కూడా ఎవరితో మీ భార్యలను పోల్చకండి. వీలైతే ఆమెను పొగడండి, అది మంచిది. భార్యలందరికీ చెప్తున్నమాట, మీ ఆయన్ని ప్రేమించండి, ఆయన్ని పొగడండి. నువ్వు చేయగలవు, నువ్వు దేన్నైనా సాధించగలవు అనేటటువంటి మాటలు చెప్పండి. అంటే చేతగానడా, పనికిమాలడా అనే మాట చెప్పకూడదు. ఇది పెద్ద బూస్ట్ చేసేటి ఇద్దరికి. ఇది నైతిక జీవితం కట్టుకునే విధానంలో మనం అందరం పాటించాల్సినటువంటి నియమం. జాగ్రత్త ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. మరొక పోషకం గురించి వచ్చే వారం నేర్చుకుందాం.